ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ కార్తీక దీపం దాదాపు 7 సంవత్సరాలు ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు ఆ ధారావాహికకు సీక్వెల్ గా వచ్చింది కార్తీక దీపం 2. అయితే ఇప్పుడు ఈ సీరియల్ మలుపులు తిరుగుతుంది. అలాగే కొత్త కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ ఇస్తున్నాయి. తాజాగా మరో పవర్ఫుల్ లేడీ విలన్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మలుపులమయం ట్విస్ట్ల వలయంగా సాగుతున్న సీరియల్ ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కార్తీక దీపం 2 ఇప్పటికే ఈ సీరియల్ దాదాపు 700కు పైగా ఎపిసోడ్లను పూర్తి చేసుకుని విజయవంతంగా దూసుకుపోతుంది. వంటలక్క, కార్తీక్ బాబు, జోష్న, పారిజాతం పాత్రలతో పాటు ఇప్పుడు సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన సూరజ్ పాత్ర జనాలను మెప్పిస్తుంది. అయితే ఇప్పుడు ఈ కథలో కార్తీక్ పాత్ర కంటే కొత్తగా ఎంట్రీ ఇచ్చిన సూరజ్ పాత్ర చుట్టూ కథ నడుస్తుంది. ఈ క్రమంలోనే శివన్నారాయణ హోటల్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి దీపతో సవాల్కి సిద్ధమంటూ కథలోకి మరో లేడీ విలన్ ఎంట్రీ ఇచ్చింది. శివన్నారాయణ శత్రు, సుమిత్ర తండ్రి దక్షిణామూర్తి కోడలిగా మాలిని అనే పవర్ఫుల్ లేడీ విలన్ పాత్ర రంగంలోకి దిగింది. రావడంతో తన నడక, నటనతో కార్తీక దీపం సీరియల్ సౌందర్యాన్ని గుర్తు చేసింది. కార్తీక దీపం పార్ట్ 1 లో కార్తీక్ తల్లి సౌందర్య పాత్ర ఎంత పవర్ఫుల్ గా సాగిందో అదే రేంజ్ లో నెగటివ్ షేడ్స్ తో ఈ మాలిని పాత్ర ఉండబోతుందని ఆమెను చూస్తేనే తెలుస్తుంది. అప్పట్లో తెలుగు ప్రేక్షకులను అలరించిన సౌందర్య పాత్రను మించి మాలిని పాత్ర ఉంటుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మాలిని పాత్రలో ఎంట్రీ ఇచ్చిన నటి ఎవరు, ఆమె గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మాలిని పాత్రలో నటిస్తున్న నటి అసలు పేరు తేజస్విని ప్రకాష్. ఈమెకు కన్నడ చిత్ర పరిశ్రమలో బలమైన నేపథ్యం ఉంది. కన్నడ ఇండస్ట్రీలో పాపులర్ స్టంట్ మాస్టర్ అయిన ప్రకాష్ కూతురే ఈ తేజస్విని. ఈమె తల్లి వినయ కూడా కన్నడ బుల్లితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నిహారిక, నన్నరసి రాధే వంటి ఫేమస్ సీరియల్స్ లో నటించడమే కాకుండా కన్నడ బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా కూడా అలరించారు. తేజస్విని పుట్టి పెరిగింది కర్ణాటకలోనే అయినప్పటికీ ఆమె నిజ జీవితంలో మన తెలుగింటి కోడలే కావడం విశేషం. ఫణి వర్మ అనే తెలుగు వ్యక్తిని వివాహం చేసుకున్న ఈమెకు ఒక పాప కూడా ఉంది. తేజస్విని కేవలం సీరియల్స్ మాత్రమే కాకుండా కన్నడ వెండి తెరపై స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. కన్నడలో గూలిహట్టి, మాసరాద మక్కల్, గజ, అంబుట్టు, ఇంబుట్టు, ఎంబుట్టు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కన్నడ, తమిళ చిత్రాలతో పాటు తెలుగు సినిమాల్లోనూ ఈమె అదృష్టాన్ని పరీక్షించుకుంది. తెలుగు ప్రేక్షకులకు ఈమె ముందే పరిచయం. టాలీవుడ్ లో ఈమె తన పేరును తనిష్కగా మార్చుకొని సినిమాలు చేసింది. ప్రతిక్షణం, కట్ చేస్తే, సినిమా మహల్, రోజుకి 4 ఆటలు వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత కార్తీక దీపం 2 సీరియల్లో మాలినిగా పవర్ఫుల్ విలనిజం పండించడానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు దీప వర్సెస్ జోష్నగా సాగిన ఈ సీరియల్ పోరు ఇకపై దీప వర్సెస్ మాలిని మధ్యలో రణరంగంగా మారబోతుంది.